చెట్లను పెంచండి, భావితరాలకు పర్యావరణాన్ని అందించండి. ప్రాణవాయువును ఇచ్చే చెట్లను కాపాడితే భావితరాల కొరకు పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని జిల్లా కలెక్టర్ జె. వెంకటమురళి తెలిపారు. వన మహోత్సవం అటవీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సూర్యలంక ముత్తాయపాలెం గ్రామ నగర వనంలో జరిగింది. జిల్లా కలెక్టర్ వెంకటమురళి, జిల్లా సంయుక్త కలెక్టర్ బి. సుబ్బారావు, డిఆర్ఓ సిహెచ్ సత్యబాబు, ఆర్డీఓ జి. రవీందర్, జిల్లా అధికారులు మొక్కలు నాటారు. అనంతరం ఔషధ మొక్కలను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. అటవీ సంపద పెరిగితేనే ప్రజలకు మేలు జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. అడవులను నరికితే ప్రజలకు ఎంతో నష్టం వాటిల్లుతుందని, పర్యావరణానికి ప్రమాదం పొంచి ఉందన్నారు. భూభాగంలో కనీసం 33% అటవీ సంపద ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నప్పటికీ అభివృద్ధి పేరుతో చెట్లను నరికివేయడం మంచిది కాదన్నారు. ప్రస్తుతం 20% చెట్లు ఉన్నాయన్నారు. ప్రజల మనుగడకు చెట్లు ఎంతో ఉపయుక్తమని వివరించారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క తప్పనిసరిగా నాటాలని సూచించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో భారత ప్రధానమంత్రి ముందుకు వెళుతున్నారని తెలిపారు.